భారతదేశంలో రోజువారీ ప్రయాణాలకు తప్పనిసరిగా టూ వీలర్ ఉండాల్సిందే. బడ్జెట్ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులకు డిమాండ్ బాగా ఉంటుంది. అందుకే 100cc మోడళ్లను పేద మధ్యతరగతి వారు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. సాధారణంగా ఈ ఇంజన్ కెపాసిటీ కలిగిన టూ వీలర్స్ మంచి మైలేజ్ అందిస్తుంటాయి. పైగా వీటి ధరలు కూడా లక్షలోపు ఉంటాయి. పర్ఫార్మెన్స్ విషయంలో ఏ లోటు ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన చాలా 100cc బైక్స్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. వీటిలో హీరో స్ప్లెండర్ 100, హోండా షైన్ 100 దేశంలో ప్రజల ఫేవరెట్ బైక్స్గా ఉన్నాయి. ఇవి పేద మధ్యతరగతి వినియోగదారులకు తక్కువ ధరలో లభించడంతో పాటు మైలేజ్లలో కింగులుగా కూడా ఉన్నాయి. అందుకే జనాలకు ఇవి విపరీతంగా నచ్చాయి. ఈ రెండు మోడళ్ల గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే, ఇటీవల హోండా కంపెనీ కొత్తగా 2025 షైన్ 100 బైక్ను విడుదల చేసింది. దాని పాత మోడల్తో పోలిస్తే ఇది పూర్తిగా OBD2 ప్రమాణాలతో కూడిన ఇంజన్తో వచ్చింది. ఈ బైకు తక్కువ స్థాయి కాలుష్య కారకాలను విడుదల చేస్తుంది. అప్డేటులో భాగంగా కొత్త కలర్ను జోడించాడు. రోజువారీ ప్రయాణాలు చేసేవారికి ఇది బాగా సెట్ అవుతుంది. 2025 హోండా షైన్ 100cc ధర 68,767 ఎక్స్ షోరూమ్ ప్రైస్గా ఉంది. పాత మోడల్తో పోలిస్తే కొత్త దాని ధర 1867 రూపాయలు ఎక్కువగా ఉంది. అప్డేటులో భాగంగా బైకు ఇంధన ట్యాంకుపై గ్రాఫిక్స్లో కొన్ని మార్పులు చేయడంతో ఇది మరింత అందంగా కనిపిస్తుంది. అదే హీరో స్ప్లెండర్ ప్లస్ విషయానికి వస్తే దీని ధర మార్కెట్లో ప్రస్తుతం 75,440 రూపాయల నుండి 82,900 రూపాయల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆండ్రాయిడ్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉంటుందని గమనించండి. స్ప్లెండర్ ప్లస్ 97cc ఇంజన్తో రన్ అవుతుంది. ఇండియాలో ఈ బైకును ఇష్టపడని వారు ఎవరు ఉండరు. పేద మధ్యతరగతి అనే వర్గాల వారికి ఫేవరెట్ మోడల్ ఈ బైకు. ఈ బైకును పడగొట్టే బండి ఇప్పటి వరకు పుట్టలేదు అని మీమ్స్ కూడా బాగా వస్తుంటాయి. సోషల్ మీడియాలో స్ప్లెండర్ ప్లస్ లవర్స్ ఫ్యాన్స్ పేజీలు కూడా ఉన్నాయి. నగరాలు, హైవేలు, పట్టణ గ్రామీణ రోడ్లపై కూడా రయ్యుమంటూ దూసుకుపోతుంది ఈ బైకు. హీరో స్ప్లెండర్ ప్లస్ బైకు సీటు ఎత్తు తక్కువగా ఉంటుంది. ఇది 785 మిల్లీమీటర్ల ఎత్తు, 112 కిలోల బరువు మాత్రమే కలిగి ఉంటుంది. దీంతో తక్కువ హైట్ ఉన్నవారు కూడా దీనిని ఈజీగా రైడ్ చేయవచ్చు. హోండా షైన్ 786 మిల్లీమీటర్ ఎత్తును కలిగి ఉంటుంది. దీంతో హైట్ తక్కువగా ఉన్న వారికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే స్ప్లెండర్ ప్లస్ లీటర్ పెట్రోల్కు దాదాపు 70 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. అదే హోండా షైన్ బైక్ అయితే 65 కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తుంది. ఇది 98.98cc సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో రన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇంజన్ OBD2Bకి అనుగుణంగా ఉంటుంది. అదే హీరో స్ప్లెండర్ 97cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్తో రన్ అవుతుంది. మరి హీరో స్ప్లెండర్ ప్లస్ 2025 హోండా షైన్ 100 స్పీడోమీటర్, ఓడోమీటర్, సెల్ఫ్ స్టార్ట్ వంటి వాటిని కలిగి ఉంది. ఈ రెండు బైక్స్ కూడా ఇరుకైన ప్రాంతాల్లో కూడా ఈజీగా ప్రయాణించడానికి, అలాగే సులభంగా పార్కు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. పెర్ఫార్మెన్స్ విషయంలో ఈ రెండు కూడా సాటి లేనివని చెప్పొచ్చు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.